హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అనదర్ వ్లాగ్. సో 1 వీక్ పైన అవుతుందన్నమాట కేటీఎం వెహికల్ అయితే బయటికి తీసి మొత్తం రస్ట్ పట్టిపోయింది. అలాగే మార్నింగ్ నేను ఒక చిన్న రైడ్కి వెళ్దామని చెప్పేసి వెహికల్ స్టార్ట్ చేస్తే అసలు స్టార్ట్ అవ్వలేదు. బ్యాటరీ డెడ్ అయిపోయిందేమో అనుకున్నాను. 1 వీక్ టు 10 డేస్ మధ్యలో అవుతుందన్నమాట. ఇక్కడ మీరు చూడొచ్చు, చైన్ అయితే పూర్తిగా రస్ట్ పట్టిపోయిందన్నమాట. ఎందుకంటే రీసెంట్గా వానలు పడినాయి కదా, నేను కదిలేకుండా ఇంట్లోనే పెట్టేసేసాను. మొత్తం ఎక్కడ చూసినా సరే మట్టి అయితే ఉంది. అలాగే వెహికల్ కింద పడినప్పుడు ఏమీ కాకుండా ఫ్రేమ్ స్లైడర్స్ అంటారనమాట వీటిని, అవైతే వేపించాను. కింద స్పూల్స్ అయితే ఉన్నాయి, అంటే ప్యాడ్ డాక్ పెట్టుకుంటారు కదా, ఇవి వాటికి హెల్ప్ అవుతాయి అన్నమాట. ఇంకా రీసెంట్గా ఇంకోటి పర్చేస్ చేశాను. ఇక్కడ మీరు చూడొచ్చు, ఇంజిన్ ఆయిల్ క్యాప్ అనమాట, సిఎన్సి మేడ్. 850 రూపీసే ఏమో అయింది. నేను అమెజాన్లో పర్చేస్ చేశాను. క్వాలిటీ అయితే చాలా బాగుంది. ఇక్కడ గోప్రో పెడదామని చెప్పేసి ఇది పెట్టాను అనమాట. ఇంకా మన ఛానల్ పేరు అయితే ఉంది. అలాగే 90s కిడ్స్ అని ఒక స్టిక్కర్ అతికిచ్చాను. యాక్చువల్లీ నేను ఇక్కడ ఒక కెమెరా పెడదాం అనుకున్నాను, బట్ అది మర్చిపోయాను అనమాట. వెహికల్ అయితే 10 డేస్ అవుతుంది అనుకుంటా స్టార్ట్ చేసి. ఫైనల్లీ స్టార్ట్ అయిందనమాట. పండు చిన్న వ్లాగ్ అయితే రికార్డ్ చేస్తుంది. యాక్చువల్లీ ఇందాక ఇన్స్టాగ్రామ్లో ఒక అబ్బాయి మెసేజ్ చేశాడు, బ్రో నా వెహికల్లో లైట్ అయితే ఆన్ అవుతుంది, అంటే మాల్ ఫంక్షన్ లైట్ కాదనమాట, ట్రయాంగిల్ షేప్లో లైట్ అయితే ఉండిద్ది కదా, సో అది బ్లింక్ అవుతుంది, ఏం చేయాలి అని చెప్పేసి. జనరల్గా వెహికల్ అనేది ఎక్కువ యూజ్ చేయకపోయినా సరే బ్యాటరీ అనేది డెడ్ అయిపోయే అవకాశం అయితే ఉందన్నమాట. ఆ టైంలో మనకి ఇట్లాంటి లైట్స్ అయితే వెలుగుతూ ఉంటాయి. మీరు టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. ఇవాళ మార్నింగ్ కూడా వెహికల్ అయితే స్టార్ట్ అయింది. ఒక 1 కిలోమీటర్ నడిపాను, తర్వాత ఆగిపోయింది అనమాట. ఇంకా స్టార్ట్ అవ్వలేదు. నా అదృష్టం ఏంటంటే ఇంటికి 100 మీటర్స్లో ఆగిపోయిందనమాట. తీసుకొచ్చి పక్కన పెట్టేసి ఒక 3-4 అవర్స్ తర్వాత ట్రై చేద్దామని చెప్పేసి ఆన్ చేశాను. ఆన్ అయింది. యాక్చువల్లీ వెహికల్ లోపల బ్యాటరీ అనేది డెడ్ అయిపోయిందేమో, ఛార్జింగ్ పెడదామని చెప్పేసి వెళ్ళాను. స్టార్ట్ చేస్తే స్టార్ట్ అయిందనమాట. సరే వెదర్ చాలా బాగుంది కదా, ఒక చిన్న రైడ్కి వెళ్దామని చెప్పేసి స్టార్ట్ అయిపోయాను. వ్లాగ్స్ చేసి చాలా రోజులు అవుతుంది. ఎప్పటి నుంచో వీడియో రికార్డ్ చేద్దాం అనుకుంటున్నాను, బట్ కుదరలేదు. ఇప్పుడు కొద్దిగా దూరం మనం ట్రావెల్ చేసామనుకోండి, ఆటోమేటిక్గా బ్యాటరీ ఛార్జ్ ఎక్కుతుంది. ఎక్కాలని కోరుకుంటున్నాను. క్లైమేట్ అయితే సూపర్ బ్రో. ఇంకా కొద్దిగా స్పీడ్ వెళ్ళాలని ఉంది, కాకపోతే పిలియన్ రైడర్గా పండు ఉంది కాబట్టి నేను ఎక్కువ స్పీడ్ అయితే వెళ్ళలేను. ఇందాక చూపించాను కదా ఫ్రేమ్ స్లైడర్స్, అంటే కింద పడినప్పుడు ఏమీ కాకుండా అవైతే చాలామంది పెట్టుకుంటారనమాట. కేటీఎం వెహికల్స్ పర్చేస్ చేసిన వాళ్ళు, నేను కూడా పెట్టుకున్నాను. 4 అయితే వస్తాయి, ప్యాక్ ఆఫ్ 4 అని చెప్పుకోవచ్చు. బ్యాక్ సైడ్ 2, ఫ్రంట్ 2 పెట్టేసేసాను. ఇంకోటి ప్యాడ్ డాక్ యూజ్ చేసుకునే వాళ్ళకైతే అర్థమవుతుంది, స్పూల్స్ అంటారు. సో అవి కూడా ఇన్స్టాల్ చేశాను అనమాట. ఎప్పుడైనా స్పూల్స్ ఉన్న ప్యాడ్ డాక్ పెట్టుకోవాలనుకుంటే మన దాంట్లో అది మిస్ అవ్వకూడదు కదా, అది కూడా మనం పర్చేస్ చేసాము. రీసెంట్గా కేటీఎం వెహికల్కి చాలా యాక్సెసరీస్ అయితే పర్చేస్ చేశా. 1 by 1 అయితే ఇన్స్టాల్ చేసుకుంటూ వస్తున్నాను. నాకు బాగా నచ్చింది ఏంటంటే ఇంజిన్ సిఎన్సి క్యాప్ అనమాట. చాలా బాగుంది, ప్రీమియంగా ఉంది. వెహికల్ పర్చేస్ చేసినప్పుడు మనకి ప్లాస్టిక్ అయితే వస్తుంది, దాంతో కంపేర్ చేస్తే ఇది బాగుంది. ఇంకోటి ఏంటంటే 3 సర్వీసెస్ అయితే కంప్లీట్ అయినాయి. 4th సర్వీస్ అయితే చేయించాలి నా వెహికల్కి. పెయిడ్ సర్వీస్ అని చెప్పుకోవచ్చు. నేను షోరూమ్కి వెళ్ళి వాళ్ళని అడిగాను, 3000 రూపీస్ దాకా అవ్వచ్చు అని అన్నారు. మోటివ్లు ఇంజిన్ ఆయిల్ అయితే యూజ్ చేయట్లేదు, ఇప్పుడు వేరే ఇంజిన్ ఆయిల్ యూజ్ చేస్తామని చెప్పేసి చెప్పారు. నాకు మోటివ్లే కావాలి, నేను కావాలంటే బయట నుంచి తెచ్చుకుంటా అన్నాను. వాళ్ళైతే యాక్సెప్ట్ చేశారనమాట. సో ఇన్స్టాగ్రామ్లో ఇంకొక పర్సన్ అయితే మెసేజ్ చేశారు, మోటివ్లు కాకుండా ఏదో ఇంజిన్ ఆయిల్ యూజ్ చేస్తున్నారు బ్రో, అది వాడచ్చా లేదా అని చెప్పేసి. ఏ ఇంజిన్ ఆయిల్ అయినా మీరు పోసుకోవచ్చు, కాకపోతే ఒక 4000-5000 కన్నా ఎక్కువ తిరగద్దు అనమాట. త్వరగా మీరు ఇంజిన్ ఆయిల్ మార్చుకుంటే మీ ఇంజిన్ లైఫ్ అయితే ఎక్కువ వస్తుంది. నేనైతే మాత్రం ఈ వెహికల్ పర్చేస్ చేసిన దగ్గర నుంచి మోటివ్లే పోసాను, వేరే ఇంజిన్ ఆయిల్ కూడా ఏమీ పోయట్లేదు. నేను కావాలంటే ఇంజిన్ ఆయిల్ బయట పర్చేస్ చేసి చేంజ్ చేసుకుంటాను, కానీ వేరే ఇంజిన్ ఆయిల్ అయితే ఇందులో పోయదలుచుకోలేదు. మీరు కూడా అంతే, ఆ కంపెనీ ఇంజిన్ ఆయిల్ లేకపోతే మాత్రం బయట నుంచి కొనుక్కొని తీసుకెళ్ళండి. వాళ్ళు యాక్సెప్ట్ చేయకపోతే బయట మార్పించుకోండి అంతే. మన ఇంజను మన వెహికల్ బాగుండడం ఇంపార్టెంట్. వాళ్ళు ఇష్టం వచ్చింది చెప్పారనుకోండి, సో ఏదైనా ప్రాబ్లం వస్తే మళ్ళీ మనకే కదా.
ఇదన్నమాట. వెహికల్ అనేది యూజ్ చేస్తూ ఉంటేనే మనకి మంచి కండిషన్లో ఉంటుంది. చాలా వరకు కొన్ని నట్లు కూడా తుప్పు పట్టిపోయినాయి వానలో బాగా తడిచి. సో చాలామందికి ప్లేస్ అయితే ఉండదు ఇంటి లోపల దాకా తీసుకెళ్ళి పెట్టడానికి. వాళ్ళైతే ఒక కవర్ అయితే కొనుక్కొని జాగ్రత్తగా వర్షాకాలంలో దీని మీద కవర్ వేసి సేఫ్గా ఉంచుకోండి. ఇంకొకటి చెప్పడం మర్చిపోయాను, ఇవైతే పర్చేస్ చేశాను. హ్యాండిల్కి మీకు లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ చూశారు కదా, ఎప్పుడైనా వెహికల్ కింద పడినప్పుడు కొద్దిగా సేఫ్టీగా ఉంటుంది. డ్యూక్ 250, డ్యూక్ 390లో ఇవైతే వస్తాయి. డ్యూక్ 160లో కూడా వచ్చినాయి. కామెడీగా డ్యూక్ 200లో మాత్రం మిస్ అవుతున్నాయి అనమాట. మేబీ కొత్త వెహికల్లో ఇస్తున్నారో లేదో తెలియదు కానీ ఇవైతే మిస్ అవుతున్నాయి. నా దాంట్లో నేను కొన్నప్పుడు ఇవ్వలేదన్నమాట, అందుకే పర్చేస్ చేశాను. రెండు కలిపి 195 ఏమో అయినాయి. సో వెహికల్ పర్చేస్ చేసిన తర్వాత కొంచెం మోడిఫై చేసుకుంటే అప్పుడు మీకు వెహికల్ చాలా బాగుండిద్ది. లైట్గా వాన మొదలైంది. క్లైమేట్ అయితే చాలా చల్లగా బాగుంది. ఇంకొంచెం ముందుకెళ్తే వాన పెద్దదైపోయింది అనుకోండి, ఇంకంతే మన యాక్షన్ కెమెరా, గ్లౌజెస్ మొత్తం తడిచిపోతాం అన్నమాట. సో అందుకని చెప్పేసి నేను మళ్ళీ బ్యాక్ సైడ్కి అయితే వెళ్దామని అనుకుంటున్నాను. యాక్చువల్లీ వాళ్ళ మార్నింగ్ ఈ వెహికల్ని ఆఫ్ రోడ్కి తీసుకెళ్దాం అనుకున్నాను. సో నాకు ఆఫ్ రోడ్లో వెహికల్స్ రైడ్ చేయడం అంటే చాలా ఇష్టం. బట్ మన దగ్గర అడ్వెంచర్ వెహికల్ లేదు కాబట్టి దీంతో ఎంతవరకు ఆఫ్ రోడ్ చేయొచ్చు అనేది అనిపించింది అనమాట. సో అన్ఫార్చునేట్లీ ఇంకా బ్యాంక్ పని ఉండటము, అలాగే వాన పడుతుంది ఇప్పుడు. ఇంకొకటి ఏంటంటే వెహికల్ స్టార్ట్ అవ్వలేదు మార్నింగ్, అన్నీ మైనస్లో ఇవ్వాలా. ఫోర్త్ సర్వీసింగ్కి తీసుకెళ్ళినప్పుడు నేను ఈ వెహికల్కి చేయించాల్సినవి అయితే చాలా ఉన్నాయి. క్లచ్ కేబుల్ అయితే కొద్దిగా హార్డ్ అయిందనమాట. సో క్లచ్ కేబుల్ ఒకటి, థ్రాటిల్ కేబుల్ కూడా మార్పించాలనుకుంటున్నాను. ఇంజిన్ ఆయిల్ ఒకటి మార్పించాలి, ఎయిర్ ఫిల్టర్ మార్పించాలి, ఆయిల్ ఫిల్టర్ మార్పించాలి. చాలా కాస్ట్ అయితే అవుతుంది ఈసారి సర్వీసింగ్ అయితే నాకు. పెట్రోల్ కూడా అయిపోవడానికి వచ్చింది, చాలా రోజులు అవుతుంది అనమాట ఈ వెహికల్ యూజ్ చేసి. ఇంతకుముందు ఒకసారి విజయవాడ వెళ్ళాము, తర్వాత ఇంకా ఇంటి దగ్గరే పెట్టేసేసాను. ఒక 10 days దాకా అవుతుంది అనుకుంటున్నాను నాకు తెలిసి. ఒక చిన్న రైడ్కి వెళ్ళి వచ్చాను అనమాట. మధ్య మధ్యలో వెహికల్ ఆన్ చేయకపోతే పాడైపోయిద్ది అనే ఉద్దేశంతో చిన్న రైడ్స్కి అయితే వెళ్ళొస్తుంటాను. బట్ కంటిన్యూగా 10 days అయితే ఇది బయటికి తీయలేదు. మీరు కూడా అంతే బ్రో, ఎవరైనా వెహికల్స్ 2-3 ఉన్నాయనుకోండి ఇంట్లో, ఖచ్చితంగా ఒక 4-5 kilometers అయినా రైడ్ చేయండి. లేకపోతే మీకు వెహికల్ అయితే పాడైపోతుంది, బ్యాటరీ డెడ్ అయిపోయే అవకాశం అయితే ఉంది. సింగిల్గా వస్తే మాత్రం వేరేలాగా రైడ్ చేసేవాడిని. మెయిన్ ఏంటంటే బ్యాటరీకి కొంచెం ఛార్జింగ్ ఎక్కాలన్నమాట. మనం రైడ్ చేసుకుంటూ వెళ్ళేటప్పుడు ఎంతో కొంత ఛార్జ్ అయితే ఎక్కుతుంది. టైర్లు అయితే పర్వాలేదు, బాగానే ఉన్నాయి. 8430 kilometers కదా తిరిగింది. టైర్స్ గ్రిప్ అయితే పర్వాలేదు, కానీ ఈసారి నేను మంచి టైర్స్ అయితే వేపిస్తాను ఈ వెహికల్కి. బ్యాక్ సైడ్ టైర్ అయితే పంచర్ పడింది, నాకు అదైతే అస్సలు నచ్చలేదు. ఒకరోజు సడన్గా మార్నింగ్ బ్రష్ చేస్తా చూసాను అనమాట. జాగ్రత్తగా రైడ్ చేయాలి మనము, ఎందుకంటే ఇంత కాస్ట్లీ టైర్స్ మనం వేపించినప్పుడు దానికి ఏదైనా పంచర్ లాంటిది అయిందనుకోండి, ఇంకా ఆ టైర్కి సంబంధించిన లైఫ్ స్పాన్ అయితే తగ్గిపోతూ ఉండిద్ది. అందులోనూ ఇవి రేడియల్ టైర్స్ కాబట్టి కొద్దిగా కాస్ట్ అయితే ఉంటాయి. లో ప్రొఫైల్ టైర్స్ కాబట్టి ఇట్లాంటి బ్యాడ్ రోడ్స్లో మీరు చాలా జాగ్రత్తగా రైడ్ చేయాలి. ఇక్కడ చూసారా, స్పీడ్గా వస్తున్నప్పుడు ఇక్కడ గొంతు కనిపిస్తుంది కదా, ఈ గొంతులో మీరు ఈ టైర్ ఇట్లా దించారనుకోండి, రిమ్ అయితే కొద్దిగా బెండ్ అయిపోయే అవకాశం అయితే ఉంది. అందుకే నాకు అడ్వెంచర్ వెహికల్స్ అంటే చాలా ఇష్టం. ఎందుకంటే మనం ఒక 70-80 kilometers స్పీడ్లో వెళ్తూ సడన్గా ఏదైనా గొంతు వచ్చినా సరే స్లో అవ్వాల్సిన అవసరం లేదు, అట్లా వెళ్ళిపోవచ్చు. మన ఇండియన్ రోడ్స్ గురించి మీ అందరికీ తెలిసిందే కదా, ఎక్కడ ఏ గొంతు ఉండిద్దో కూడా తెలియదు. రీసెంట్గా నేను TV9లో అనుకుంటా చూశాను, ఒక బస్సు వెళ్ళి లారీని గుద్దిందో, లారీ వెళ్ళి బస్సును గుద్దిందో నాకు తెలియదు. ఆ లారీలో ఉన్న చిన్న చిన్న రాళ్ళు మొత్తం బస్సులో పడిపోయి చాలామంది చనిపోయారని చెప్పేసి విన్నాను. ఇలాంటివన్నీ విన్నప్పుడు చాలా బాధ అనిపిస్తూ ఉండిద్ది. సో బ్యాడ్ రోడ్స్ ఉండటం వల్లే కదా ఆల్మోస్ట్ మనకి యాక్సిడెంట్స్ అయితే జరిగేది. ఇండియన్ గవర్నమెంట్ అయినా సరే
మెయిన్ రోడ్స్ బాగా వేపించాలి. ఎవరికైనా ఏదైనా ఎమర్జెన్సీ సిచ్యువేషన్లో ఎక్కడికైనా వెళ్ళాలన్నా, హాస్పిటల్కి వెళ్ళాలన్నా, వేరే ఊరు వెళ్ళాలన్నా సరే రోడ్ల మీద చాలామంది ట్రావెల్ చేస్తూ ఉంటారు. రోడ్స్ బాగోకపోతే అనుకున్న టైంకి వెళ్ళలేమన్నమాట. కాబట్టి చిన్న చిన్న సందుల్లో కూడా రోడ్డు వేయాలని కోరుకుందాము. రోడ్ బాగుంటే కంట్రీ చాలా డెవలప్ అవుతుంది అన్నమాట. చాలామంది రూల్స్ పాటించరు, ఎలా పడితే అలా పోనిస్తుంటారు, హెల్మెట్ పెట్టుకోరు. ఎంత చెప్పినా సరే హెల్మెట్స్ కొంతమంది యూజ్ చేయరు. ఇట్లాంటివన్నీ చేస్తూ ఉంటారు మన వాళ్ళు, మీ అందరికీ తెలిసిందే. కానీ ఇంక మనం ఏం చేస్తాం. ఇది ఇక్కడ చూడండి, అబ్బా స్లోగా అంట పండు చెప్తుంది. సో ఇది ఫ్రెండ్స్, ఇక్కడితో వ్లాగ్ అయితే ఎండ్ చేస్తున్నాను. బాయ్.